హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బై సత్య. ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియో అండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. మనందరం కూడా మంచి కాస్ట్ పెట్టి కుర్తీస్ తీస్తూ ఉంటాము. ఈ టాప్స్ అనేవి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి టైట్ అయిపోతూ ఉంటాయి. అసలు సరిగ్గా మనం యూజ్ చేయకుండానే టైట్ అయిపోవటం, లేదా ఒక్కొక్కసారి అనుకోకుండా చినిగిపోవటం, అది పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. సో అలా ఒక కస్టమర్ ఏంటంటే, నేను మంచి ఫ్రాక్స్ తీసుకున్నానండి, టాప్స్. సో అవి సరిగ్గా యూజ్ చేయకుండానే నాకు టైట్ అయిపోయినాయి. సో అని చెప్పేసి మనకి ఇలా బాడీ పార్ట్ని, బాటమ్ పార్ట్ని చక్కగా రిమూవ్ చేసి తీసుకొచ్చారు. మీకు నచ్చిన క్లాత్ తీసి పైన యాడ్ చేయండి అని చెప్పేసి. నిజంగానే కింద క్లాత్ అయితే మంచి, అసలు సరిగ్గా యూజ్ చేయలేదండి కస్టమర్ అయితే. కాస్ట్ కూడా మంచి 1000 పెట్టి తీసారంట కుర్తీస్ కూడా. నాకు మంచిగానే అనిపించింది. నేను లేదంటే వద్దండి దీనికి అనవసరం అని మనం చెప్పేస్తాం. సో బాగుంది కదా అని చెప్పేసి నేను దీనికి సెట్ అయ్యేటట్టుగా 1 మీటరు క్లాత్ని తీసుకున్నానండి. చూసారు కదా, దీనికి కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టుగా. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందని, బాగుందా లేదా అనేది కూడా చెప్పండి. తర్వాత హ్యాండ్స్లో వాడు ఆల్రెడీ ఫ్రిల్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి. సో ఆ ఫ్రిల్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేసి, ఇక్కడ మనం 10 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాం, దీనికి ఫ్రిల్ యాడ్ చేశాను. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ ఇచ్చానండి. ఈ కలర్ కాంబినేషన్ దీనికి సెట్ అయ్యిందో లేదో కూడా మీకు కామెంట్ చేయండి. ఎందుకంటే టాప్స్ బాగున్నాయి, వాళ్ళు అసలు సరిగ్గా యూజ్ చేయలేదంటండి. మనం ఇలా అసలు మనం కట్టకుండా ఫ్రాక్స్ అసలు టైట్ అయిపోయినప్పుడు చక్కగా కొంచెం ఓపిక్గా మీరు దాన్ని బాడీ పార్ట్ని, బాటమ్ పార్ట్ని రిమూవ్ చేసుకొని సెట్ అయ్యే క్లాత్ తీసుకొని టైలర్ దగ్గరికి ఇస్తే చక్కగా సెట్ చేస్తారండి. మీ మెజర్మెంట్స్తో బాడీ పార్ట్ని స్టిచ్ చేస్తారు దాన్ని. తర్వాత లాస్ట్లో నేను ఈ ఫ్రాక్ని కూడా మీకు వీడియో పెడతాను, ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ కూడా మనకి మెరూన్ కలరు, దాన్ని కూడా చక్కగా కస్టమరు ఏ పార్ట్ కా పార్ట్ రిమూవ్ చేసి ఇచ్చేసారు. దీంట్లో నా హ్యాండ్ పార్ట్ బాగుంది, నేను రిమూవ్ చేసేసుకున్నాను. ఆ క్లాత్ని కూడా యూజ్ చేద్దామని చెప్పేసి. సో ఇది చూసారు కదండి, బాటమ్ పార్ట్ ఇలా ఉంది, మంచి గేర్తో ఉన్నాయి 2 టాప్స్ కూడా. వీటికి నేను ఏం చేశానంటే, దీనికి కూడా మెరూన్ కలర్లో కాటన్ క్లాత్ తీసుకున్నాను. ప్యూర్ కాటన్లో మంచి క్లాత్ తీసుకున్నానండి, సేమ్ కలరు. అలాగే పైన వచ్చేసి మనకి చక్కగా చెక్స్ వచ్చిందనమాట, ఇలా డైమండ్ షేప్లో వచ్చినాయి. బాగుంది కదండి. నాకు ఓల్డ్ బాడీ పార్ట్ కంటే కూడా ఇప్పుడు మనం సెట్ చేసింది చాలా మంచిగా అనిపించింది. చిన్న చిన్న ఫ్రిల్స్ యాడ్ చేశానండి దీనికి కూడా. హ్యాండ్స్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాను. ఈ 2 స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్స్ని వీడియో పెడతాను, ఎలా ఉన్నాయనేది చెప్పండి. ఇదొక చిన్న ఐడియా మాత్రమే. మీలో ఎవరి దగ్గరైనా ఇలా ఫ్రాక్స్ అసలు నేను యూజ్ చేయలేదు అనుకున్న ఫ్రాక్స్ ఉంటే మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చక్కగా రిమూవ్ చేసి ఇవ్వండి, టైలర్ ఖచ్చితంగా మీరు స్టిచ్ చేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.